రాష్ట్రంలోని వాయనాడు జిల్లా భారీ వర్షాలతో పాటు కొండ చర్యలు విరిగిపడడంతో గ్రామాలు తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవాలనే లక్ష్యంతో సిపిఐ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమానికి పూనుకుంది. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్లోని హిమాయత్ నగర్ వై జంక్షన్ ప్రాంతంలో విరాళాలు సేకరించారు. పాదచారులతో పాటు బైక్పై వెళ్లే వారి వద్దకు వెళ్లి వాయనాడు పరిస్థితిని వివరిస్తూ విరాళాలు సేకరించారు. ప్రతి షాపుకు వెళ్లి వారి నుంచి విరాళాలు తీసుకున్నారు. అనంతరం చాడ వెంకటరెడ్డి ఆకాశం టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ देश भर में बारिश गिर रहा है और केरल దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా కేరళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసినందువల్ల రాష్ట్రం అంతా కూడా విపత్సం సృష్టించబడింది. అందులో వయనాడ్ ప్రాంతంలో కొండ చర్యలు అన్నీ కూడా విరుచుకుపడ్డాయి. ప్రకృతి విరాటం చేసింది. అందులో దాదాపు 365 మంది ప్రభుత్వ లెక్క ప్రకారంగా చనిపోతే ఇంకా వందలాది మంది చనిపోయి ఉంటారు. పశు నష్టం, సంపద నష్టం, తర్వాత పంట నష్టం, అన్ని నష్టాలు. ఇండ్లు కూడా కూలిపోయినాయి చాలామంది. తర్వాత ఉండడానికి ఇల్లు లేకుండా ఉన్నది, తినడానికి తిండి లేకుండా ఉన్నది, అలాగే తలదాచుకోవడానికి నీడ లేకుండా ఉన్నది. ఇలాంటి మానవతా హృదయంతో బాగా మానవతో సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకని దేశవ్యాప్తంగా మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇది జాతీయ విపత్తుగా గుర్తించి 5,000 కోట్లు అత్యవసరంగా సాయం చేయాల్సిన అవసరం చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మరి దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఇప్పటికే సహకరిస్తూ ఉన్నారు. చాలామంది బియ్యము లేకుంటే వస్తు రూపాయల బట్టలు అన్నీ పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా హైదరాబాద్ నగరవాసులు కూడా నిండు హృదయంతో పెద్ద హృదయంతో వయనాడ్ బాధితులను ఆదుకోవడానికి మానవత్వాన్ని చాటాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఆర్థిక సాయము, వసూలు సాయం ఎలాంటి సాయం చేసినా భారత కమ్యూనిస్ట్ పార్టీ హైదరాబాద్ జిల్లా శాఖ జిల్లా మరి యూనిట్ తప్పనిసరిగా మరి సేకరించి వయనాడ్కు పంపిస్తుంది. అందుకని అందరూ కూడా వీలైనంత వరకు సహాయ సహకారం అందించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేరళ విపత్తు యావత్ దేశాన్ని కదిలించిందని, ప్రతి ఒక్కరూ కేరళ వరద బాధితులకు అండగా నిలవాల్సిన సమయం ఇదేనని అన్నారు. విరాళాల సేకరణ సమయంలో ప్రజల నుండి మంచి స్పందన రావడం అభినందనీయమని ఆయన అన్నారు. ప్రజల నుండి వచ్చిన విరాళాలను కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని ఆయన తెలిపారు. విరాళాల సేకరణ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు నరసింహ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, స్టాలిన్, కార్వాన్ నియోజకవర్గ కార్యదర్శి శంషుద్దీన్ అహ్మద్, నాయకులు ఎండి అహ్మద్, షాకీర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.